కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై చొప్పదండి మాజీ ఎమ్మెల్యే శుంకే రవిశంకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో అవినీతి పరులన్నారని, వారి పాస్పోర్ట్స్ మొత్తాన్ని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ గ్రానైట్ వ్యాపారస్తులను బెదిరించి కోట్లు వెనకేసుకున్నామని ఆరోపించారు. తెలంగాణ ప్రధాత కేసీఆర్ పై దుర్భాషలాడిన బండి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పాస్పోర్ట్లన్నీ కూడా సీజ్ చేయాలని ప్రధానంగా ఈరోజు మేము ముందుకు రావడానికి కారణం భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు మాట్లాడుతూ కేసీఆర్ గారి కుటుంబాన్ని అధికారుల పాస్పోర్ట్లన్నీ కూడా సీజ్ చేయాలని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఇలా నల్లధనాన్ని తీసుకొచ్చి పేదలకు పంచుతాం, 15 లక్షల రూపాయలలో అకౌంట్లలో వేస్తామని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇవాళ కేసీఆర్ గారి మీద అవినీతి ఆరోపణలు చేస్తూ పాస్పోర్ట్లనే సీజ్ చేయాలని మాట్లాడడం అసలు ఎన్ని అబద్ధాలు మాట్లాడతాడంటే బండి సంజయ్ నాకు ఒకటే గుర్తుకొస్తుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా బండి సంజయ్ ఎంపీ కాగానంటే పుస్తమట్టలు కూడా లేవు, పుస్తమట్టలు అమ్ముకొని ఎంపీగా పోటీ చేసినటువంటి బండి సంజయ్ చాలా అవినీతి పాల్పడ్డాడు కనుక 100 కోట్లు సంపాదించుకున్నాడు, 1000 కోట్లు సంపాదించుకున్నాడు కనుక ఆయనకు టికెట్ ఇవ్వద్దని ఇలా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు అందరూ కూడా మాట్లాడుతుంటే ఈయనేమో మొన్న కరీంనగర్లో అసెంబ్లీలో ఓడిపోయి ఇక ఏం మాట్లాడితే కేసీఆర్ గారి మీద గట్టిగా ప్రధానంగా ఈరోజు